వాట్ విల్ బి హ్యాపెన్ ఆఫ్టర్ ద ఎగ్జామ్. మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ మనం ఆ ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే మనకి కొన్ని డేస్ లో ఒక సర్వే మెయిల్ అనేది వస్తుంది. కొంతమందికి సర్వే మెయిల్ కాకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ మెయిల్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని గురించి పానిక్ అవసరం లేదు. ఇంటర్వ్యూ మెయిల్ అనేది వచ్చిన తర్వాత మనకి ఇంటర్వ్యూ మెయిల్ ఏమని మెన్షన్ చేసి ఉంటాయంటే లైక్ మన ఇంటర్వ్యూ డేట్, ఏ రోల్ కి షార్ట్ లిస్ట్ అయ్యాం ఇంటర్వ్యూకి, ఇంటర్వ్యూ వెన్యూ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూ ముందు రోజు మనకి ఇంకొక మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్లో వాళ్ళు ఇంటర్వ్యూ డేట్, షిఫ్ట్, టైం, వెన్యూ ఇవన్నీ ప్రాపర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ దాంతోపాటు వాళ్ళు ఆ మెయిల్లో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేస్తారు. మనం ఆ డాక్యుమెంట్స్ అనేవి అన్ని ప్రాపర్గా హార్డ్ కాపీస్ అనేవి క్యారీ చేయాల్సి ఉంటుంది. నాకున్న నాలెడ్జ్ ని బేస్ చేసుకుని చెప్పాలంటే ఈ టీసీఎస్ ఎన్క్యూటీ హైరింగ్ లో మనకి 3 డిఫరెంట్ రోల్స్ అనేవి ఉంటాయి. ఆ రోల్స్ ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ డిఫికల్టీ లెవెల్ అనేది ఉంటుంది. లైక్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ 3 రోల్స్ కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్స్ అనేవి ఉంటాయి. లైక్ ఇప్పుడు నింజా ఈజీ టు మీడియం ఉంటుంది, డిజిటల్ మీడియం టు హార్డ్, అండ్ ప్రైమ్ హార్డ్ టు కాంప్లెక్స్. అండ్ వీటిని బేస్ చేసుకొని ఈ ప్యాకేజెస్ అనేవి కూడా డిసైడ్ అయి ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పింది కామన్ సినారియో. కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ప్యానెల్లో ఉండే ప్యానెల్ మెంబర్స్ ని బేస్ చేసుకుని ఇంటర్వ్యూ డిఫికల్టీ డిపెండ్ అయి ఉంటుంది. సినారియో ఆన్ ఇంటర్వ్యూ డే. ఇంటర్వ్యూకి మనం చాలా ఫార్మల్ గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళ మెయిల్ లో మెన్షన్ చేసిన ప్రతి డాక్యుమెంట్స్ కన్ఫర్మ్ గా హార్డ్ కాపీస్ అనేవి క్యారీ చేయాలి అలాంగ్ విత్ ఇట్ అవర్ రెజ్యూమ్ కాపీ. ఇంటర్వ్యూ ప్యాటర్న్ మాక్సిమం అందరికీ కామన్ గా 3 రౌండ్స్ అనేవి ఉంటాయి. టెక్నికల్ రౌండ్, మేనేజరల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్. ఫస్ట్ మనం ప్యానల్ వాళ్ళు పిలిచిన తర్వాత మనల్ని డైరెక్ట్ గా టీఆర్ అండ్ ఎంఆర్ దగ్గరికి తీసుకెళ్తారు. బేసిక్ గా ఈ టీఆర్ అండ్ ఎంఆర్ కంబైన్ గా జరుగుతుంది ఈ రౌండ్. ఇందులో టెక్నికల్ క్వశ్చన్స్ అండ్ మేనేజరల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. వీటికి మనం ప్రాపర్ గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని మనం హెచ్ఆర్ కి షార్ట్ లిస్ట్ అయ్యామా లేదా అని వాళ్ళే మనకి చెప్తారు. వన్స్ ఈ టీఆర్ అండ్ ఎంఆర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత హెచ్ఆర్ కి క్వాలిఫై అయ్యామా లేదో వాళ్ళు చెప్తారు. దాన్ని బేస్ చేసుకుని మనల్ని హెచ్ఆర్ కి పిలుస్తారు. వన్స్ హెచ్ఆర్ పిలిచిన తర్వాత హెచ్ఆర్ దగ్గరికి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా తీసుకుని వెళ్ళాలి. హెచ్ఆర్ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా వెరిఫై చేసి జెన్యూన్ కాదో చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనల్ని కొన్ని హెచ్ఆర్ క్వశ్చన్స్ అని అడిగిన తర్వాత మనల్ని పంపిస్తారు. వన్స్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే విత్ ఇన్ 1 వీక్ లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని ఒక మెయిల్ అనేది వస్తుంది. ఈ మెయిల్ లో మనం మన కంప్లీట్ డాక్యుమెంట్స్ అనేవి ఈ మెయిల్ కి అటాచ్ చేసి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ విత్ ఇన్ 1 వీక్ ఆర్ మోర్ దెన్ అ వీక్ తర్వాత మనకి ఆఫర్ లెటర్ అనేది జనరేట్ చేసి ఇస్తారు. ఈ ఆఫర్ లెటర్ లో మనకి మనం ఏ రోల్ కి సెలెక్ట్ అయ్యాం అండ్ మన ప్యాకేజ్ అంతా ఇవన్నీ ప్రాపర్ గా మెన్షన్ చేసి ఉంటాయి. అఫీషియల్ పోర్టల్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి మనం ఈ ఆఫర్ లెటర్ అనేది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఆఫర్ లెటర్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఐఎల్పి కోర్స్ కి ఎలిజిబుల్ అవుతాం. అంటే ఐఎల్పి అంటే ఇనిషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఈ కోర్స్ కి మనం ఎలిజిబుల్ అవుతాం. వన్స్ ఎలిజిబుల్ అయిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ చెక్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. దీంట్లో మనం బీజీసీ ఫామ్ అనేది ప్రాపర్ గా ఫిల్ చేసి అండ్ దాని తర్వాత బీజీసీ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ బీజీసీ ప్రాసెస్ అనేది చాలా కేర్ఫుల్ గా చేయాలి. వన్స్ ఈ బీజీసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాతే మనకి జాయినింగ్ అనేది వస్తుంది. అండ్ ఈ బీజీసీ ప్రాసెస్ అనేది మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. టీసీఎస్ జాయినింగ్ సర్వే మెయిల్ వస్తుంది. ఇందులో ఆన్ బోర్డింగ్ కి రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనకి ఆన్ బోర్డింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ జాయినింగ్ సర్వే తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే అప్డేట్ ఏంటంటే ఈ టీస్ ఎక్స్ప్లోర్ నుంచి మనకి ఇంకొక మెయిల్ అనేది వస్తుంది. ఎక్స్ప్లోర్ లో మనకి స్పెసిఫిక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి మనకి యాక్సెస్ ఇస్తారు. మిగతా ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కన్ఫర్మ్ గా వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.